స్తోత్రమేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని కాసేపైనా మీరు చదువుకున్నారా? మరి దేవుడు మీ అందరినీ బలపరచడా? మరి దేవుడు ఈ లోకంలో మనం ఎవరిని ఆశ్రయించినా, ఎవరిని నమ్మినా, మరి వారందరూ నిన్ను ఒక దినాన్న విడిచిపెట్టేవారే కానీ, నిన్ను ఆదరించేవారు కానీ, నిన్ను బలపరిచేవారు కానీ, నిన్ను ఓదార్చేవారు కానీ ఒక్కరును కనపడరు. ఎందుకంటే నిన్ను సృజించిన సృష్టికర్తే నీకు తోడుగా ఉంటాడు, నిన్ను ఆశ్రయిస్తాడు, నిన్ను ఆదరిస్తాడు. నీవు ఆయన ఆశ్రయిస్తే నిన్ను ఆయన ఆదరిస్తాడు అని నీకు తెలియచేస్తున్నాను. కనుక ఇక్కడ ఏమంటాడంటే, ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తానని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. కనుక ప్రతి ఒక్కరూ ప్రతి ఉదయాన్నే దేవునికి దగ్గరగా జీవిస్తే దేవుడు మీకు తోడై ఉంటాడని తెలియచేస్తూ, ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుకుందని చదువుతున్నాను. నిర్గమకాండం 20వ అధ్యాయము 24వ వచనం. మంటి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను, సమాధాన బలులను, నీ గొర్రెలను, నీ ఎద్దులను అర్పింపలను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచి ప్రతి స్థలములోను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించేదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చక్కటి వాక్యము ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ మనకి ఇస్తున్న వాక్యం, ప్రతి స్థలములోను ఏమంటాడంటే, నీ వద్దకు వచ్చి నేను ఆశీర్వదించి. ఎప్పుడంటే నీవు మంటి బలిపీఠాన్ని కట్టాలంటే, మంటి బలిపీఠం అంటే మంటి అనగా ఈ మంటితో చేయబడే శరీరాన్ని నీవు ఆయనకు ఒక బలిపీఠంగా కట్టాలి. నీ కుటుంబం అంతా కలిసి దేవుణ్ణి స్తుతించాలి. నీ కుటుంబం అంతా కలిసి కుటుంబ ఆరాధనలు ఆయన స్తుతించినప్పుడు, ఆయన ఆరాధించినప్పుడు, ఆయన ఘనపరిచినప్పుడు నీవు ఏ స్థలంలోనికి వెళ్తావో, నీవు ఏ ప్రదేశాలంటా వెళ్తున్నావు, ఆయా పనుల నిమిత్తం ప్రతి స్థలంలో ఏ చోట ఉన్నా సరే దేవుడు నీ వద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కనుక ప్రతి ఒక్కరు ఈ సందర్భాన్ని బట్టి, స్థితిని బట్టి మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందంటే, దేవుని సన్నిధిని మర్చిపోవద్దు, దేవుని ఆరాధించడం మర్చిపోవద్దు, దేవునికి దగ్గరగా జీవించడం మర్చిపోవద్దు, దేవునితో నడవడం మర్చిపోవద్దు అని మీకు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ దేవునికి దగ్గరగా జీవించండి. తద్వారా దేవుడు ప్రతి స్థలంలో నీ వద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించి దీవిస్తాడని తెలియచేస్తూ, దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి మీకు స్తోత్రాలు. ప్రతి స్థలములోనికి వచ్చి ప్రభావం మమ్మల్ని ఆశీర్వదిస్తానో. అవును తండ్రి, మనుషులను నమ్ముడు కంటే రాజులను ఆశ్రయించడం కంటే ప్రభు నిన్ను ఆశ్రయించడం మేలని నీ వాక్యం సెలవిస్తున్న ప్రభు. లోకంలో ఎవరిని నమ్మినా, ఎవరిని ఆశ్రయించినా, ఎవరి మీద ఆధారపడ్డా ప్రతి ఒక్కరూ విడిచిపెట్టేవారే కానీ ప్రభా, నీవైతే ప్రభా ఆదరించేవాడు, ఐశ్వర్యం ఇచ్చేవాడు, ఆశీర్వదించేవాడు, నా తండ్రి స్వస్థపరిచేవాడు, విడిపించేవాడు, ప్రతి దాంట్లోంచి ప్రతి కీడు నుండి తప్పించే దేవుడు తండ్రి. నీకు స్తోత్రాలు. ప్రేమామయుడా, నిన్ను స్తుతిస్తున్నాం. ఘనుడానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ఎంతమంది ప్రజలు ఆయా వ్యాధులతో, బాధలతో ఉన్నారో ప్రభా, అప్పుల్లో ఉన్నారో వారందరినీ క్రీస్తు నామములో మీరు విడిపించమని ప్రార్థిస్తున్నాను. మా కోసం పలానా అవసరతలో ప్రార్థన చేయండి అని ఎంతమంది అడుగుతున్నారో వారందరి జీవితాల్లో నీ వాగ్దానాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తూ, ఈ దినం ఉద్యోగాలను బట్టి ఉద్యోగాలు దయచేయండి, ఉద్యోగాల్లో పర్మనెంట్లు చేయండి. అలాగే ప్రభా, యవనస్తులకు చక్కటి సంబంధాలను గ్రహించమని ప్రార్థిస్తున్నాం. గర్భలను బట్టి గర్భాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా గ్రామాన్ని, మా రాష్ట్రం, మా దేశాన్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం. మా భారతదేశానికి రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభా, ఫ్లైట్ క్రాష్ కారణంగా అహ్మదాబాద్ అనేక మంది చనిపోయి ఉన్నారు తండ్రి. నాయన కుటుంబాలకు ప్రభా ఓదార్పును దయచేయండి. నాయన చనిపోయిన నీ బిడ్డలు అందరూ ఆత్మకు శాంతిని దయచేయండి. అలాగే ప్రభు, ఎవరో ఒకరిద్దరు బ్రతికారంటున్నారు, వారందరికీ నీకు కాపుదల ఉంచమని, అలాగే తండ్రి ప్రతి ఒక్కరిని దీవించమని, ఇటువంటి ఏమీ జరగకుండా నీకు కాపుదల ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే ఇదైనా ఎవరిది పుట్టినరోజు కానీ పెళ్లి రోజు జరిపించుకోవడానికి బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని, సంవత్సరం అంతా దయకిరీటాన్ని ఉంచమని ప్రార్థిస్తూ, ఇద్దరు నీ బిడ్డ చేయి ప్రయాణాల్లో రాకపోకల్లో సమస్తములు వీరే తోడండి, మహిం పొందమని క్రీస్తు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.
నేను నమ్ముతున్నాను ప్రియమంది కూడా ప్రభు మనందరినీ బలపరిచారు కనుక మనం అందరూ కూడా ఒక్కొక్కరిని బలపడతాం. వీడియోని లైక్ చేయడం ద్వారా, షేర్ చేయడం ద్వారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం. దేవుడి నిన్ను కుటుంబాన్ని దీవించును గాక. ఆమెన్.